యాదవ్ విజన్ డిజిటల్ ప్లాట్ఫామ్ తీసుకురావడానికి మన కిరణ్ కుమార్ గారు చాలా శ్రమ ఉంది. ఇప్పటికే ఢిల్లీకి సంబంధించి హిందీలో యాదవ్ విజన్ డిజిటల్ ప్లాట్ఫామ్ ఢిల్లీలో లాంచ్ అయింది. ఇప్పటికే టెస్ట్ సిగ్నల్ కూడా నడుస్తూ ఉంది. సో త్వరలో దేశవ్యాప్తంగా కూడా ఈ యాదవులందరినీ ఒకే తాటిపై తీసుకురావడానికి, మన కుటుంబ సభ్యులందరినీ ఒకే ప్లాట్ఫామ్పై తీసుకురావడానికి కిరణ్ కుమార్ యాదవ్ గారు చాలా కృషి చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మన భారతదేశం అనేది భిన్నత్వంలో ఏకత్వం, అనేక లాంగ్వేజెస్ ఉన్నాయి. కాబట్టి మనం అందరం వివిధ తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, అందరం కూడా ఒకే ప్లాట్ఫామ్పై ఉండాలి అన్న ఉద్దేశంతో ఇప్పుడు ప్రస్తుతం మనం తెలుగులో లాంచ్ చేసుకోబోతూ ఉన్నాం. త్వరలో తమిళ్, కేరళ ఇట్లా అనేక లాంగ్వేజెస్లో కూడా ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ రాబోతూ ఉంది. సో ఇవాళ అతి తక్కువ టైంలో దాదాపు శుక్రవారం రోజు సాయంత్రం అనుకున్నాము, ఇవాళ ఈ లాంచింగ్ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. ఈ తక్కువ టైంలో మా సమాచారం మేము డైరెక్ట్గా అందించిన, ఇతర స్నేహితుల ద్వారా అందించినా కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. యాక్చువల్లీ ఈ యాదవ విజన్ సంబంధించి ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ మెయిన్ మోటో ఏంటంటే, మన కమ్యూనిటీకి సంబంధించి అనేక మంది అనేక రంగాల్లో వివిధ పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నారు. కానీ వాళ్ళ విజయ గాథలు ఎవరికి తెలియవు, లేదా మనకు కింది స్థాయిలో అనేక మంది సమస్యలతో ఉంటారు. ఏదైనా చదువుకు సంబంధించి ఒక విద్యార్థి ఎన్ఐటి కావచ్చు, ఐఐటిలో కావచ్చు, మెడికల్ లాంటి దాంట్లో సీటు సాధించినప్పుడు వాళ్ళకి ప్రోత్సాహం ఉండదు. సో వాళ్ళందరినీ కూడా ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా మన కుటుంబానికి పరిచయం చేసి, వాళ్ళందరికీ కావాల్సిన వసతులు ఏ విధంగానైనా కావచ్చు, అది ఆర్థికంగా కావచ్చు, మరో విధంగా కావచ్చు, వాళ్ళందరినీ కూడా మన బాహ్య ప్రపంచానికి పరిచయం చేయాలన్న ప్రధాన ఉద్దేశంతో ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ని మనం తీసుకురావడం జరుగుతుంది. అలాగే అగ్రికల్చర్ రంగానికి సంబంధించి కావచ్చు, పౌల్ట్రీ రంగానికి సంబంధించి కావచ్చు, మన పాడి పరిశ్రమకు సంబంధించి కావచ్చు, ఇట్లా అనేక రంగాలకు సంబంధించి అందరినీ ఈ ప్లాట్ఫామ్ మీదుగా ఈ ప్రపంచానికి పరిచయం చేయాలనుకొని ప్రధాన ఉద్దేశంతో ఈ ఛానల్ని మనం ఇవాళ లోగో లాంచ్ చేసుకోబోతున్నాం మరికొద్ది క్షణాల్లో. సో వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ముందుగా ఆల్రెడీ యాదవ్ విజన్ 3 months కింద ఢిల్లీలో స్టార్ట్ చేసాం. మనది దీనికి ముఖ్య అతిథులుగా కృష్ణ యాదవ్ గారు వచ్చారు, వారికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే మన వచ్చిన వాళ్ళందరూ కూడా నాకు మెసేజ్, నేను నైట్ అందరికి ఫోన్ చేశాను, మెసేజ్ చేసి చెప్పకుండా కూడా వచ్చేసారు. చాలామందికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఇంత షార్ట్ టైంలో వచ్చినందుకు. వాళ్ళకు కూడా ఈరోజు సాధన పెట్టుకోవడం కారణం ఏంటంటే కొంచెం ముహూర్తం కూడా మంచి మంది పెట్టేసుకోండి. దాని తర్వాత మళ్ళీ మనం ఆఫీస్ ఓపెనింగ్ అప్పుడు మీరు బాగా ఎత్తుగా మళ్ళీ చేసుకున్న ఒక ప్లాన్గా అందరి నుంచి మాకు ఇబ్బందులు అందరూ ఢిల్లీలో ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. మన నెక్స్ట్ జూన్ తర్వాత ఫుల్ ఫ్లెజ్గా ఆల్ ఓవర్ ఇండియాలో కూడా అన్ని భాషల్లో కూడా మన జూన్, ఆగస్టు, కర్ణాటక, మధ్యప్రదేశ్, హర్యానా అన్ని స్టేట్లలో కూడా మనది ఛానల్ స్టార్ట్ అవుతుంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఛానల్ది మన యాదవ్ కమ్యూనిటీ వాళ్ళకి, కింది ఉన్న వాళ్ళకి ఎట్లా హెల్ప్ చేసి ఒక లెవెల్కి తీసుకొచ్చారు, అది లెవెల్కి తీసుకురావాలో చెప్తాం. దీంట్లో అది రాజకీయంగా పరంగా కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ, ఏదైనా వృత్తిపరంగా కానీ మనం ఒక మీడియేటర్ లాగా పనిచేస్తూ ఉంటాము. ఈరోజు మన వచ్చిన పెద్దలకు అతిథులకు సూచన ఏమనగా, వారు మాకేమైనా సూచనలు ఇస్తే మనం ఇంకా దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో అవన్నీ మనము క్రోడీకరించుకొని ఒక 2 monthsలో ఫుల్ ఫ్లెజ్గా దీన్ని ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లో పెద్ద ఎత్తున స్టార్ట్ చేస్తాం. ఇది మన హైదరాబాద్ నుంచే స్టార్ట్ చేసాం, కానీ ఆల్ ఓవర్ ఇండియాలో ఉంటుంది. ఇది మనకి ఆల్ ఇండియా యాదవ్ మహాసభ నేషనల్ వాళ్ళు కూడా దీనికి చాలా తోడ్పాటు పడుతున్నారు. వివిధ సంఘాలు, యాదవ్ సంఘాలు కూడా మనకి చాలా హెల్ప్ చేస్తున్నారు. ఈరోజు తెలుగులో నామినల్గా లోగో లాంచ్ చేస్తున్నాం ఈరోజు. అంతే త్వరలో భారీ ఎత్తున మనం చేస్తాము. దానికి అందరికీ మళ్ళీ పిలుస్తాను. ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ రావాలని అప్పుడు కోరుకుంటున్నాను. వచ్చిన అతిథులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. నమస్కారం. ఈరోజు యాదవ్ విజన్ లాంచింగ్ ప్రోగ్రాంకి విచ్చేసినటువంటి పెద్దలు, మాజీ మంత్రివర్యులు కృష్ణ యాదవ్ అన్న గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి యాదవ సోదరులు, కుల పెద్దలు, మెయిన్గా కిరణ్ కుమార్ యాదవ్ వారికి, వాళ్ళ ఫ్యామిలీకి, ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటూ, చాలా
మంచి కార్యక్రమం తలపెట్టినారు. ఢిల్లీలో లాంచింగ్ అయింది ఇంతకుముందు చెప్పినట్టు, ఇప్పుడు కిరణ్ కుమార్ చెప్పినట్టు. అదే మాదిరిగా మన తెలంగాణలో ఇక్కడ స్టార్ట్ చేయడం చాలా సంతోషకరం. మన యాదవ్ కులం గురించి ఇదే మాదిరిగా ప్రతి అన్ని రంగాల్లోగా తీసుకుపోవాలని, ఈ విజన్ యాదవ్ విజన్ని తీసుకుపోవాలని మేము కూడా శాయశక్తుల ఏ ఇంపార్టెంట్ ఏమే కార్యక్రమాలు ఉన్నాయో తప్పకుండా యాదవ్ మన విజన్ ఉంది కదా, లాంచింగ్ అయ్యింది కాబట్టి మేము కూడా తలపెట్టి చేస్తాం. కాబట్టి ముందు కూడా ఇక్కడ కిరణ్ కుమార్, మన జంగాల మన అనిల్ కుమార్ యాదవ్, సునీల్ కుమార్ యాదవ్ వీరందరి ప్రోత్సాహంతో, ఇక్కడ ఉన్నటువంటి అందరి ప్రోత్సాహంతో మేము కూడా తప్పకుండా ప్రోత్సాహం ఇస్తామని చెప్పుకుంటూ కిరణ్ కుమార్కి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీకృష్ణ. కిరణ్ యాదవ్ నేటి కార్యక్రమాన్ని అధ్యక్షులు ఒక లక్ష్యం కోసం, ఒక దూరదృష్టితోటి గత 3-4 మాసాల క్రితము ఢిల్లీలో కాంటినెంటల్ క్లబ్లో ఈ ఫీల్డ్లో ఉన్నటువంటి వారు కానీ, ఢిల్లీలో ఉన్నటువంటి మన యాదవ్ కులస్తులు కానీ, వివిధ హోదాల్లో ఉన్నటువంటి వారిని ఆహ్వానించి అక్కడ ఒక యాదవ్ విజన్ అనేటటువంటి ప్లాట్ఫామ్ ద్వారా యూట్యూబ్ ఛానల్ను అక్కడ లాంఛనం చేయడం జరిగింది, ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మిత్రుడు పిన్న వయసు అయినా లక్ష్యం కోసము ముందుకు వస్తున్నటువంటి సందర్భం, ఎవరి సహాయం లేకుండా స్వయంగా సరే ఈ కార్యక్రమాన్ని అన్ని రాష్ట్రాల్లో కూడా ఎందుకు విస్తరింపజేయద్దనేటువంటి ఆలోచన కూడా మంచిదే. ఈ ఢిల్లీలో ప్రారంభం అయిన తర్వాత ఈ తెలుగు గడ్డ మీద తెలంగాణ రాష్ట్రంలో యూట్యూబ్ ఛానల్ మన డిజిటల్ విజన్ అనేటటువంటి సంస్థ ద్వారా వారు ఈరోజు లాంఛనంగా ప్రారంభించడం, దానికి సహాయకులుగా ఉన్నటువంటి నమస్తే తెలంగాణ పత్రికల్లో సుమారు 12-15 సంవత్సరాల నుంచి టీ న్యూస్లో సేవలు అందించినటువంటి మిత్రులు, జర్నలిస్టు, ఈ ఉధృతమైనటువంటి తెలంగాణ రాష్ట్రం రావడానికి టీ న్యూస్లో వారి చాతుర్యం ద్వారా ఆ ఛానల్ను కూడా ఎంతో అభివృద్ధి చేసి తెలంగాణ సమాజాన్ని కూడా మేల్కొల్పినటువంటి మిత్రుడు రాజశేఖర్ యాదవ్, వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే అంత పెద్ద ఛానల్ను ఒక పెద్ద సామాజిక వర్గాన్ని వదిలేసి నా జాతి కోసం ఇందులో సేవ చేయడానికి వచ్చినందుకు రాజశేఖర్ యాదవ్ నేను ప్రత్యేకంగా ముందు అభినందిస్తున్నాను. వారొకరే కాదు, కర్ణాటక నుంచి మిత్రుడు ఉద్గిర్ నుంచి వచ్చినటువంటి సహాయకులుగా వారు కూడా ఉన్నారు, టెక్నికల్ టీం కూడా ఉన్నది. వారు కూడా యాదవ్ కులానికి కమ్యూనిటీకి సంబంధించినటువంటి వారు. మరి ఇటువంటి మౌనోత్తమైనటువంటి కార్యక్రమము చేపడుతున్నప్పుడు విస్తృతంగా ప్రచారం చేయవలసినటువంటి అవసరం ఉండే, మంచి రోజు ఉందని చెప్పి కొన్ని అనివార్య కారణాల వల్ల ఈరోజు ముహూర్తం మంచిదనేటువంటి ఉద్దేశంతో కిరణ్ యాదవ్ ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పెద్దలు బేరి రామచందర్ యాదవ్ గారు, వారు కూడా చాలా సంవత్సరాల నుంచి పోరాడుతున్నారు. యాదవుల ఐక్యత కోసం, యాదవుల సంక్షేమం కోసం పోరాడుతున్నటువంటి సందర్భంలో వారు కూడా ఒక ఛానల్ను పెట్టి మరి చైతన్యవంతులు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన తెలంగాణ యాదవ్ సంఘానికి సంబంధించినటువంటి సికింద్రాబాద్ ప్రాంత వాసులు మల్లేష్ యాదవ్ గారు సామాజిక సేవలో వాళ్ళు కూడా నిరంతరం పాల్గొంటూ
మన యొక్క కమ్యూనిటీని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి వారు కూడా రావడం జరిగింది. మరో ముఖ్యమైనటువంటి విషయం, ఈ తెలంగాణ రాష్ట్రం రావడానికి మన మహిపాల్ యాదవ్ లాంటి యువకులు త్యాగ ఫలితము. వారు ఉద్యోగాన్ని కూడా త్యాగం చేసి ఉద్యమం ద్వారా ఉద్యమాలతోటి ఆ ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద విద్యార్థులను తద్వారా సమాజాన్ని చైతన్యవంతులు చేసి తెలంగాణ రాష్ట్రం రావడానికి ప్రముఖమైనటువంటి పాత్ర వహించినటువంటి మా మహిపాల్ యాదవ్, వారితో పాటు ఎంతోమంది ఉన్నారు. వారికి కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు వారు కూడా యూట్యూబ్ ఛానల్ను నడిపిస్తున్నారు. ఎవరి సాయం లేదు. ఆయన కూడా ఒక దూరదృష్టితోటి మనం ఎందుకు వెనుకబడి ఉన్నాము, మనం ఎందుకు ముందుకు పోవద్దు, మనం ఎందుకు ఈ సమాజంలో ఉన్నటువంటి మన ఐక్యతకు పాటుపడదామని చెప్పి ఈ సమాజంలో ఉన్నటువంటి సమానత్వాలు తొలగించడానికి ఐక్యమత్యంతో ముందుకు వెళ్దామని చెప్పి మనలో ఉన్నటువంటి ఆనిముత్యాలను పైకి తీసుకురావాలన్నటువంటి లక్ష్యంతో వారు ఈరోజు యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నారు. లక్షలాది మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. కానీ ఎవరు సహాయం చేయరు. సరే సహాయం చేయకున్నా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వందలాది కేసులు వారి మీద పెట్టడం జరిగింది. ఎందుకంటే ప్రశ్నిస్తుంటే, నువ్వు ఛానల్ పెట్టినావు అని చెప్పి, నువ్వు ప్రశ్నిస్తున్నావు అని చెప్పి, నువ్వు ఒక బీసీ వర్గానికి సంబంధించినటువంటి వారు కాబట్టి అనగదొక్కేటటువంటి ప్రయత్నం చేసిర్రు, కేసులు పెట్టిండ్రు, హింసించిండ్రు. ఈ పోలీస్ స్టేషన్లో పెట్టి మరి ఎన్నో ఇబ్బందులు గురైనా నా సమాజాని కోసం నిలబడతామని చెప్పి మిత్రుడు మహిపాల్ యాదవ్ నిలబడి ఈరోజు కూడా ఆ యొక్క యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నటువంటి విషయాన్ని మనము మర్చిపోవద్దని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా మిత్రుడు కిరణ్ యాదవ్ వారికి ఉన్నటువంటి టీము యువకులందరినీ తీసుకొని ఈ యూట్యూబ్ ఛానల్ను దేశవ్యాప్తంగా విస్తరింపజేయాలని చెప్పి అన్ని రాష్ట్రాల్లో ఈ డిజిటల్ విజన్ ద్వారా మన యాదవ సంక్షేమం కోసము, పాడి పంట కోసము, పశు పోషణ కోసము కార్యక్రమాలు కూడా ఈ యూట్యూబ్ ఛానల్లో నిర్వహిస్తే కూడా ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి వెళ్ళే విధంగా ఉంటుందనేటువంటిది నేను వారికి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఒక ధైర్యంతో, చిన్న వయసు ఉన్నా కానీ దూర లక్ష్యంతో ఢిల్లీకి వెళ్ళి లాంచ్ చేసిండంటే ఆ లక్ష్యం తప్పకుండా నెరవేరుతుంది. ఎవ్వరి సహాయ సహకారం లేకున్నా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా నేను తట్టుకొని నిలబడతాను. నా కులము, నా యాదవ్ సంఘము నా ఎంబడి ఉంటే చాలని చెప్పి ధైర్యంగా కిరణ్ యాదవ్ ముందుకెళ్తున్నాడు. వారినందరిని కూడా మనము ఈరోజు అభినందించాలి, వారికి సహకరించాలి. వారికి సహకరించాలంటే మిత్రుడు మహిపాల్ యాదవ్ చెప్పినట్టు ప్రతి ఒక్కరు ప్రతి 5 నిమిషాలకు ఫోన్ చూసుకుంటాం. వాట్సాప్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, స్టేటస్ కానీ అన్నీ చూసుకుంటుంటాం. అటువంటి చూసినప్పుడు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ ఉంటే షేర్ చేయండి, చెప్పండి ఇట్లా కాదు ఇట్లా అని చెప్పి. తద్వారా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ను వారిని ప్రోత్సహించినటువంటి వారం అవుతాం. మీరేం డబ్బులు ఇచ్చే అవసరం లేదు, మీరేమి జెండాలు పట్టుకొని తిరిగే అవసరం లేదు, మీరేమి పైసలు పెట్టి ఖర్చు పెట్టేటటువంటి అవసరం లేదు. ఆ ధైర్యం కిరణ్ యాదవ్కు ఉంది, వారి కుటుంబానికి ఉన్నది. ఆ ధైర్యంతో ముందుకెళ్తున్నాడు. ఒకటే ధైర్యము, ఈ యాదవ సోదరిమల్లు నా ఎంబడి ఉంటే చాలు, ఎంత దూరంకైనా వెళ్తామనేటువంటి ఒక లక్ష్యంతో ముందుకెళ్తుండు. ఆ లక్ష్య సాధన కోసం ఒక అడుగు ముందుకేసాం. ఆ అడుగులో మనందరం కూడా వెనుక నడవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారంటే మన యొక్క భారతదేశంలో కానీ ఇతర రాష్ట్రాల్లో హైదరాబాదులో యాదవుల డామినేషను అంటారు.
యాదవుల ఐక్యత అంటారు, యాదవుల సంఖ్య అంటారు. కాబట్టి మనము ఏ కార్యక్రమం చేసినా ఇంటికి ఒక్కరు కనీసము వస్తే ఈ హాల్ కూడా సరిపోదు, బయట నిలబడి చూసేటటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఆ విధంగా మనందరం కూడా ఒకరికొకరు చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది, అందరినీ పోగు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, మనల ముందు ఐకమత్యం రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్లాట్ఫారం దొరికింది. కిరణ్ యాదవ్ సోదరుడు ఉన్నాడు, మన యాదవ్ సంఘాన్ని అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకొని ఢిల్లీ దాకా వెళ్ళిండంటే ఆ కిరణ్ యాదవ్కు మనందరం కూడా వారెంబడి ఉండవలసినటువంటి అవసరం ఉంది, వారి ఛానల్ను ముందుకు తీసుకెళ్ళవలసిన అవసరం ఉంది. ఆ సబ్స్క్రైబ్ ద్వారా, షేరింగ్ ద్వారా చూసి వదిలేయడం కాదు, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి నేను మీ అందరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ బంధువులకు చెప్పండి, మీ ఇంట్లో ఉండే వారందరికీ చెప్పండి, మన బంధువులలో ఉండేటటువంటి వారందరికీ చెప్పండి. ఈరోజు నేటి డిజిటల్ ప్రపంచంలో ఒక అడుగు ముందుకేసిండు మన సంఘానికి సంబంధించినటువంటి, మన సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి లక్ష్యంతో పాడి పంట పశు పోషణ అనేటువంటి ఒక పెద్ద సబ్జెక్ట్ను పెట్టుకొని ముందుకు వెళ్ళాలనేటువంటిది నేను కూడా రాజశేఖర్ మిత్రులకు కూడా ప్రత్యేకంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఏదేమైనా చిన్న పెద్ద కార్యక్రమం తక్కువ మంది వచ్చినా మీరు అధైర్యపడొద్దు. ఒక్కరు వచ్చిరంటే ఒక్కరెనక 1000 మంది ఉన్నారు అనేటటువంటి విషయాన్ని నేను కిరణ్ యాదవ్కు తెలియజేస్తున్నాను. మీరు చేపట్టేటువంటి ప్రతి కార్యక్రమాల్లో కర్ణాటకలో, మహారాష్ట్రలో, అన్ని ఉత్తరప్రదేశ్లో, అన్ని రాష్ట్రాల్లో కూడా మీరు ఈ ఛానల్ను ప్రారంభించాలనేటువంటి లక్ష్యంతో, ఆలోచనతో కంకణం కట్టుకొని ఈ తెలంగాణ గడ్డ నుంచి మీరు మొదలుపెట్టారు. తప్పకుండా సత్ఫలితాలు ఇవ్వాలని చెప్పి నేను ఆ శ్రీకృష్ణ భగవాన్ని వేడుకుంటూ, మీరు చేసే ప్రతి కార్యక్రమాల్లో చేదోడు వాదోడుగా మీతో పాటు నేను ఉంటానని చెప్పి మరొకసారి కిరణ్ యాదవ్కు నేను అభినందనలు తెలియజేస్తూ, వారి కుటుంబ సభ్యులు అమ్మ గిట, మా వదినమ్మల గిట అందరూ వచ్చి ఇక్కడ కూర్చున్నారు. వారికి కూడా కిరణ్ యాదవ్ ఢిల్లీలో పోయి ఉండు 10 రోజులు 15 రోజులని మీరేం బాధపడద్దు. మన సంఘం కోసం, మన యొక్క యాదవుల సంక్షేమం కోసం, మన యొక్క యాదవుల చైతన్యం కోసం ఢిల్లీ దాకా పోయిండు సోదరుడు. వారిని మీరు కూడా ప్రోత్సహించాలి. మనందరం కలిసి కిరణ్ యాదవ్ చేపట్టే ప్రతి కార్యక్రమాల్లో ఈ డిజిటల్ విజన్ యూట్యూబ్ ఛానల్ను మొట్టమొదటిగా తెలంగాణలో మనము ఎక్కువ శాతము షేర్ చేద్దాం, అభినందిద్దాము. ఆ విధంగా కామెంట్లు చేసి ముందుకు తీసుకెళ్ళి ఈ ఛానల్ను ఒక అన్ని ఛానళ్ళ కంటే ఒక గొప్ప ఛానల్గా, ఇతర యూట్యూబ్ ఛానళ్ళు పెద్ద పెద్దోళ్ళు ఉన్నాయి, మన సంఖ్య ముందు ఆ యొక్క యూట్యూబ్ ఛానళ్ళు నిలబడవనేటువంటి నినాదాన్ని మన యొక్క కిరణ్ యాదవ్ గారిని ముందు నడిపిద్దాం. మన మైపాల్ యాదవ్ కూడా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి చేపట్టే ఏ కార్యక్రమమైనా కానీ ప్రతిరోజు వార్తల్లో, ప్రతిరోజు ఛానల్లో ఉస్మానియా యూనివర్సిటీ చూపించుకుంటూ వారు వార్తలు, వారి యొక్క ప్రకటనలన్నీ చేస్తుంటారు. ఉస్మానియా యూనివర్సిటీ ఎందుకు చూపిస్తారంటే మన యొక్క కుటుంబంలో ఉండేటటువంటి పిల్లలందరూ కూడా యూనివర్సిటీ దాకా వచ్చి చదువుకొని చైతన్యవంతులు కావాలి, విద్యావంతులు కావాలి, పారిశ్రామికవేత్తలు కావాలి, మంచి అధికారులు కావాలి. ఈ సమాజానికి సేవ చేస్తూ మన యాదవ్ సంఘాన్ని మర్చిపోకుండా యాదవ్ సంఘాన్ని కూడా ఒక సేవ చేసే ఆలోచన దృక్పథంతో మరి వారు చేపడుతున్నటువంటి ప్రతి కార్యక్రమాల్లో ఇద్దరు సోదరులాగా ఉన్నారు. ఇద్దరిని 2 కళ్ళలాగా మనము ముందుకు తీసుకెళ్దామని చెప్పి మీ అందరు కూడా కోరుకుంటూ, ఈరోజు ఈ యొక్క డిజిటల్ విజన్ యూట్యూబ్ ఛానల్ను లాంచింగ్ కార్యక్రమానికి, ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎంతో సహృదయంతో నిన్ననే ఢిల్లీ నుంచి వచ్చి డైరెక్ట్గా నాకు వచ్చి కలిసి ఆహ్వానించడం జరిగింది. మరొకసారి కిరణ్ యాదవ్కు టీ న్యూస్ సుమారు 15 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నటువంటి రాజశేఖర్ టెక్నికల్ బృందానికి, మిత్రులందరూ కూడా నేను మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి, మీరు చేపట్టే ప్రతి కార్యక్రమాల్లో ఏమైనా ఇబ్బందులు సమస్యలు వచ్చినా మాతో
ఏ సహాయం ఉన్నా కానీ మీతో ఉంటామని చెప్పి మరొకసారి కోరుకుంటూ మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. మంచి భవిష్యత్తు ఉండాలని, ఆ భవిష్యత్తు నిర్మాణానికి మీరు నాంది పలకారని చెప్పి, ఆ నాందిలో భాగంగా ప్రతి ఒక్క యాదవ్ మీ ఎంబడి ఉంటారు, ఉండాలి, ఉండబోతారని చెప్పి నేను తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై శ్రీకృష్ణ. ముందుగా మాజీ మంత్రివర్యులు మా అన్న పెద్దలు కృష్ణ యాదవ్ గారికి, బీర్ రామచంద్ర గారికి, మిగతా వచ్చిన సభ్యులందరికీ కూడా పేరు పేరున జై శ్రీకృష్ణ. ఈరోజు మన కిరణ్ అన్న చేస్తున్న ఈ ప్రయత్నాన్ని అందరం కూడా సహకరించాలి, ప్రోత్సహించాలి. దేశవ్యాప్తంగా అన్ని భాషలలో తను సంకల్పం తీసుకొని ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామంలో, ప్రతి ఊరిలో, ప్రతి రాష్ట్రంలో కూడా మన యదువంశానికి సంబంధించిన గలాన్ని విలిపించాలనే ప్రయత్నంలో మేమందరం కూడా మీ వెంట ఉంటామని ఆశను తెలియజేస్తూ మరొకసారి ఈ అవకాశం ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. కుల బాంధవులందరికీ శనార్థి. నేను నా పేరు బినవిని మల్లేష్ యాదవ్, తెలంగాణ యాదవ్ సంక్షేమ సంఘం జనరల్ సెక్రటరీ పనిచేస్తున్నాను. యాదవ్ విజన్ కిరణ్ అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి. మనకి ఛానల్స్ లేవు, పేపర్స్ లేవు, మన గురించి చెప్పేవాళ్ళు లేరు. అన్న ఒక స్టెప్ తీసుకుని ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ కూడా మేము రన్ చేస్తున్నాము, వాయిస్ ఆఫ్ యాదవ్స్, యాదవ్ టీవీ అని చెప్పేసి. యాదవ్ విజన్ ఆల్ ఓవర్ ఇండియాలో పెట్టిన అన్న, చాలా కంగ్రాచులేషన్స్. అన్నకు మా వంతు సహాయ సహకారాలు ఉంటాయని, సూర్యుడు వెలిగినట్టుగా యాదవ్ విజన్ ఛానల్ వెలగాలని కోరుకుంటూ ధన్యవాదాలు అందరికీ. ఈ ఛానల్ ద్వారా మన యాదవుల సమస్యలు గ్రామ మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర సమస్యలు అన్నీ కూడా ప్రతి ఒక్కరికి మన యాదవ్లో చేరేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు. అందరికీ జై యాదవ్, జై శ్రీకృష్ణ. ముందుగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, పిఎంఆర్ టీవీ అని. ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ సమాజంలో అన్నిటికంటే కష్టమైన పని ఏంటంటే ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేయడం. ఒకసారి ఎవరికైనా పనిష్మెంట్ ఇవ్వాలంటే కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టమని చెప్పాలి. అసలు దాని బెల్ బటన్ కొట్టు, సబ్స్క్రైబ్ చేసుకుంటే మన వాళ్ళకి చాలామందికి సబ్స్క్రైబ్ చేయడం రాదు. సబ్స్క్రైబ్ బటన్ కొట్టి వదిలేస్తారు. దాని తర్వాత ఒకటి పర్సనల్ అని ఉంటుంది, ALL ఆల్ బటన్ అని ఉంటుంది. ఆల్ బటన్ కొట్టమంటే మన తల ప్రాణం విక్కొస్తుంది చెప్పాలంటే. ఎట్లా కొందరికి వాట్సాప్లో లింక్ పెడితే కూడా ఓపెన్ చేయడానికి కష్టమవుతుంది. అట్లాంటి ఒక యుద్ధాన్ని ప్రారంభించి మన తెలంగాణ రాష్ట్రంలో కాదు, ఢిల్లీలోనే హిందీలో యాదవ్ మిషన్ అని పెట్టడం అనేది, ఇది నిజంగా నేను కొన్ని ఇప్పుడు వింటున్నా. యాదవులలోనంట బాగా గొప్పగా సక్సెస్ అయిన వాళ్ళ స్టోరీలను, ఇన్స్పైరింగ్ స్టోరీలను బయట ప్రపంచానికి తెలియజేయడం కోసం యాదవ్ మిషన్ పెట్టిండని చెప్తే నాకు చాలా సంతోషం వేసింది. అంటే చాలామందికి సపోర్ట్ చేసేటోళ్ళు లేరు, చాలామందికి టాలెంట్ ఉంటుంది కానీ ఒక ప్లాట్ఫామ్, ఒక వేదిక ఉండదు. ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కళ్ళ దాంట్లో కూడా అద్భుతమైన శక్తి ఉంటుంది. ఇప్పుడు మహిళలు కూడా ఉంటారు, వాళ్ళలో కూడా చాలా థాట్స్ ఉంటాయి కానీ వాళ్ళకు ఒక వేదిక ఉండదు. అట్లాంటి వాళ్లకు యాదవ్ మిషన్ అనేది ఒక మంచి వేదిక అవుతుందని అన్నకు, మరి కిరణ్ కుమార్ యాదవ్ అన్నకు కంగ్రాచులేషన్ తెలియజేస్తూ, నేను ఇందాకనే యాదవ్ మిషన్ను హిందీలో ఉన్నదాన్ని బెల్ బటన్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకున్నా. మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా యాదవ్ విజన్ తెలుగు కూడా అందరు సబ్స్క్రైబ్ చేసుకొని అన్నకు సపోర్ట్గా ఉండాలని. ఎవరన్నా ఢిల్లీకి వెళ్తే, అన్న కూడా ఢిల్లీలో ఆఫీస్ ఉందని కూడా తెలుసు. అసలు మీరు చేస్తున్నది అయితే ఒక యజ్ఞం అన్న. అసలు నిజంగా కొన్ని లక్షల రూపాయల డబ్బులు అవుతాయి. అన్నిటికి మించి కెమెరామ్యాన్ వస్తే ఎడిటర్ రాడు, ఎడిటర్ వస్తే కెమెరామ్యాన్ రాడు, దాన్ని ప్రోమో చేయాలి, ఇవన్నీ కథలు చాలా ఉంటాయి. కాబట్టి మన యాదవ్లలో ఎవరన్నా మంచిగా కెమెరామ్యాన్ నేర్చుకోవాలని, ఎడిటింగ్ నేర్చుకోవాలని, భవిష్యత్తులో మొత్తం నడిచేదంతా కూడా, అప్పట్లో గుర్రాల మీద పోయి కత్తులు పట్టుకొని తలలు నరుక్కునేటోళ్ళు రాజులు. ఇప్పుడు గుర్రాల తర్వాత బ్రిటిష్ వాడు వచ్చి పిస్తోళ్లతో నరికేది. ఇప్పుడు పిస్తోళ్ళు లేవు, తుపాకులు లేవు, కత్తులు లేవు, సోషల్ మీడియాతో నరకడమే ఉంది. ఇక ఇన్స్టాగ్రామ్లో రీల్స్, షార్ట్స్. ఇవాళ రాజకీయ నాయకులు కత్తులకు కూడా భయపడాడు, తుపాకులకు భయపడాడు, కేవలం సోషల్ మీడియాకే భయపడతాడు. గత ప్రభుత్వం ఓడిపోయింది కూడా, మేము ఒక 10 హాస్పిటల్ 32 హాస్పిటల్ పెట్టే బదులు 32 యూట్యూబ్ ఛానళ్ళు పెడితే బాగుండని చెప్పి గత ప్రభుత్వంలో ఒక సీఎం కొడుకు మాట్లాడిన విషయం మీ అందరికీ తెలుసు. కేజ్రీవాల్ సీఎం అయిందంటే దానికి కారణం సోషల్ మీడియా, యూట్యూబ్. ప్రధానమంత్రి, ఇప్పుడున్న ప్రధానమంత్రి 2 సార్లు ఏంటంటే సోషల్ మీడియా. రేపు యాదవ్ విజన్ కూడా భవిష్యత్తులో ప్రపంచం గర్వించదగ్గ ఒక యూట్యూబ్ ఛానల్ కావాలని మనస్ఫూర్తిగా నేను మీకు కోరుకుంటూ, ఏ సపోర్ట్ ఉన్నా, నాకు ఇన్స్టాగ్రామ్లో ఒక 54,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు, యూట్యూబ్లో పిఎంఆర్ టీవీలో 3 లక్షల మంది ఉన్నారు, పేజీలో పిఎంఆర్ పేజీలో 48,000 మంది ఉన్నారు. వాళ్ళందరితో కూడా మనకు సబ్స్క్రైబ్ చేయించే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, అన్నకు మన కృష్ణన్న మంత్రి
మనం పుట్టకన్నా ముందే అన్న మంత్రి పదవి చేసిండు. అంటే యాదవుల సపోర్ట్ లేకపోవడం వల్ల అన్న ఎక్కడనో ఉండాల్సినోడు ఇలా సీఎం కూడా అయినా అంత టాలెంట్ ఉండి, అంత సత్తు ఉండి, అంత ప్రేమ ఉన్న వ్యక్తి యాదవులు ఐక్యత లేకపోవడం వల్ల ఒక రావు సీఎం అయిండు, ఇలా రెడ్డి అయిండు, రేపు ఇంకా గడ్డి అవుతాడేమో తెలియదు. కానీ మా సపోర్ట్ లేకపోవడం వల్ల కాబట్టి భవిష్యత్తులో ఇలా సీఎం అయినోడు అన్న మంత్రి ఉన్నప్పుడు కార్పొరేటర్ కూడా కాదు, జడ్పీటీసీ కూడా కాదు. మరి అన్నకు సపోర్ట్ చేసే సంఘము కులము కులబలం లేకుండే ఉంటే జై యాదవ్ అనడానికి ఉన్నారు, కానీ సపోర్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. కానీ రెడ్డిలు దాదాపు 10,000 కోట్లు జమ చేసి మరి రేవంత్ రెడ్డిని సీఎం చేసిర్రు. మీరు కూడా భవిష్యత్తులో టాలెంట్ ఉన్న వాళ్ళకు యాదవులు కానీ యాదవ్ మిషన్ కానీ సపోర్ట్ చేయవలసిందిగా, డబ్బున్న వాళ్ళందరినీ టాలెంట్ ఉన్న వాళ్ళందరినీ కూడా కలెక్టివ్గా చేయడానికి యాదవ్ మిషన్ ఒక మీడియేటర్గా పనిచేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. జై యాదవ్, జై మిషన్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీకృష్ణ యాదవ్ గారు, మాజీ మంత్రివర్యులు, అలాగే మాజీ కార్పొరేటర్ కల్పనక్క గారు, మిగతా పెద్దలు, నా కుల బాంధవులు అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ యొక్క మంచి కార్యక్రమం కిరణ్ గారు తీసుకొని వెళ్తున్నారు. దాదాపు అన్ని రాష్ట్రాలు తిరిగినారని తెలిసింది. ఇంకా కొంచెం తిరిగి కొన్ని సమస్యలు కూడా తెలుసుకునే ఉందని తెలిసినది. చాలా మంచి విషయాలు అన్నగారు చెప్పినారు. మంచి కార్యక్రమాన్ని తలపెట్టినారు. వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఈ యొక్క యాజమాన్యం మొత్తం, యాదవ్ విజన్ యాజమాన్యం మొత్తంకి కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఇంకో ఎంతో ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అట్లా కులంకి కాకుండా ఏ కులం వాళ్ళు వచ్చినా కూడా అన్న వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తాడు, కొంచెం వాళ్ళ ఆదుకుంటాడు, హెల్ప్ చేస్తాడు. అందరినీ కలుపుకోయే గుణం ఉన్నది కిరణ్ అన్న గారికి. అందుకే ధన్యవాదాలు తెలుపుకున్నది ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు. ముందుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన కిరణ్ కుమార్ గారికి, వారి సిబ్బందికి, మిత్ర బృందాలందరికీ అభినందనలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా భారతదేశ వ్యాప్తంగా యాదవులు మరి అన్ని రంగాల్లో ఇప్పుడిప్పుడే ముందుకొస్తారు. మరి ఈ యొక్క యాదవ్ విజన్ ఎలక్ట్రానిక్ మీడియా వాస్తవానికి ఎన్నో ఛానల్స్ ఇలా అగ్రవర్ణాల చేతిలో ఉన్నాయి. మరి యాదవులు మరి ఈ యొక్క మాధ్యమం ద్వారానే మన ఒక ఉనికిని, మన ఒక యాదవ్ ఒక గొప్పతనాన్ని చాటి చెప్పేయాల్సి ఒక యాదవ్ విజన్ యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించడం చాలా సంతోషకరం. మరి మాది కూడా బేరీ న్యూస్ ఛానల్ అనేది ఉంది. మరి అనేక యాదవులకు ఉన్న సమస్యల మీద, ప్రతినిత్యం యాదవుల ఒక కార్యక్రమాల మీద మా ఒక బేరీ న్యూస్ ఛానల్లో కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఇప్పుడు తమ్ముడు కిరణ్ కూడా, మరి శ్రీనివాస్ గారు, మంచి కార్యక్రమం ఇది. మరి భారతదేశం మొత్తం మీద అనేక భాషలలో ఈ యొక్క విజన్, యాదవ్ విజన్ ఒక ఛానల్ ప్రారంభించడం చాలా సంతోషకరమైన విషయం ఇది. ప్రతి ఒక్కరు కూడా అన్ని రంగాల్లో ముందుకు రావాలని చెప్పేసి మరి మన పెద్దలు శ్రీకృష్ణ యాదవ్ గారు కానీ, మరి మాజీ కార్పొరేటర్ కల్పన గారు, మరి మా బేరీ ఆంజనేయులు యాదవ్ అన్న గారు, మరి ప్రసాద్ గారు, ఆంజనేయులు గారు, మరి సత్యనారాయణ యాదవ్ గారు, చాలామంది పత్రికేయ సోదరులు, మిత్రులు, మరి ఇప్పటిదాకా కమలాకర్ గారు కానీ, మధు గారు కానీ, మల్లేష్ గారు కానీ, మరి అందరూ కూడా ఈ యొక్క ఛానల్ గురించి చక్కగా చెప్పడం జరిగింది. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన కిరణ్కి మనం సపోర్ట్ చేయడమే అది ఒక గొప్ప కార్యక్రమం అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి మన యాదవ్ విజన్ని సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అందరూ కూడా ఇప్పటిదాకా చెప్పినటువంటి మన కమలాకర్, మధుకర్ కానీ, ఛానల్ పెట్టడం అంటే ఆషామాషి కాదు, దాన్ని మెయింటైన్ చేయాలంటే చాలా రిస్క్తో కూడుకున్న పని. మరి అలాంటి కార్యక్రమం కిరణ్ భుజాన వేసుకున్నందుకు మన యాదవ్ బంధుమిత్రుల తరపున వారికి కిరణ్కి అభినందన తెలియజేస్తున్నాము. మరి అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా యాదవ్ అభివృద్ధి కోసం కృషి చేసే ప్రతి ఒక్కరికి మనం అందరం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా రాబోయే రోజుల్లో మరి చూస్తున్నాం, మన జరిగిన ఎలక్షన్లో చాలా మటుకు మన వాళ్ళు చాలామంది ఓడిపోవడం జరిగింది ఐక్యమత్య లేక. మరి ఐక్యమత్యమే మహాబలం అన్నట్టుగా తమ్ముడు చెప్పడం జరిగింది. మరి ఐక్యమత్యంగా అన్ని గ్రామాలల్లో సంఘాలు బలోపేతం చేస్తూ అనేక మండల స్థాయి కానీ జిల్లా స్థాయిలో
కనీసం 3 నెలలకు ఒకసారైనా ఒక సమావేశం పెట్టుకొని మనం కలవడం జరిగితే దానివల్ల మన ఐకమత్యం పెరుగుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి రాబోయే రోజుల్లో కూడా ఆశిస్తున్నాం ఈ యొక్క యాదవ్ విజన్ మనందరం కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతూ మరి ఈ అవకాశం ఇచ్చిన కిరణ్ మరి వారి మిత్ర బృందానికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. జై యాదవ్, జై మాధవ్. వేదిక మీద ఉన్న పెద్దలకి మరియు సోదరిమణులకు, అక్కా చెల్లెలకు, వారందరికీ మా అఖిల భారత యాదవ సంఘం తరఫు నుంచి మీకు మా యొక్క శుభాకాంక్షలు. ప్రత్యేకంగా ఈ యాదవ్ మిషన్ ప్రారంభించిండు అతి చిన్న వయసులోనే మన కిరణ్ కుమార్ యాదవ్. అతను ఏ స్వార్థం లేకుండా ఒక రాజకీయ నాయకుడు కేవలం ఎలక్షన్లప్పుడే కుల సంఘాలను కలుస్తాడు, తర్వాత వాడు 5 ఏళ్ళు మర్చిపోతాడు. అది ఒక వ్యాపారవేత్త, అది తన వస్తువులు అమ్మేటప్పుడే కస్టమర్లు గుర్తుకొస్తారు, మర్చిపోతాడు దాని తర్వాత. అదే మన కిరణ్ కుమార్ యాదవ్ అలా కాదు, కేవలం మన యొక్క కుల అభివృద్ధి కోసం, మన కులం కోసం ఆయన ఒక భారతదేశంలోనే యాదవ్ మిషన్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేసుడు మనం గర్వించబడాలి. ఎందుకంటే ఆయనకి ఏ స్వార్థం లేకుండా మన యాదవ కులస్తుల కోసం ఆయన ఎంత తాపత్రయపడుతుందంటే ఆయన ఉన్న ఒక నిజాయితీ, మంచితనమే మన అందరికీ నిదర్శనం. మీరు దయచేసి మన యాదవులు ఎప్పుడైనా ఒకరు ఏదైనా చేస్తుంటే వారికి మనం సహకరించాలి, వారికి మనం తోడ్పడి ఉండాలి. అలా కిరణ్ కుమార్ గారు ఇంత చిన్న వయసులోనే ఇంత మంచి ప్రోగ్రామ్ని చేసినందుకు చాలా అభినందనలు. అలాగే ఈ ప్రోగ్రాం కూడా నాకు నిన్న ఈవినింగ్ 4-5 o'clock చెప్పాడు, అన్న నువ్వు ఏమన్నా చేయు, కంపల్సరీ అందరికి పిలిచేటట్టు చేయు, అందరూ వచ్చేటట్టు చేయి అంటే మేము అన్ని సంఘాలకు, మన యాదవ సంఘంలో ఎన్నో రకాల సంఘాలు ఉన్నాయి, అందరికీ నేను ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, మన గ్రూప్స్లలో కూడా పెట్టాను. నేను ఇంత సమయంలో కూడా ఇంతమంది వచ్చినందుకు చాలా ధన్యవాదాలు వాళ్ళందరికీ పేరు పేరున. దూరం నుంచి దగ్గర నుంచి వచ్చారు యాదవ సోదరులు అందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. కొందరు విఐపీస్ వాళ్ళ యొక్క పర్సనల్ కారణాల వల్ల ఈ పార్టీ ప్రోగ్రాం వల్ల రాలేకపోయారు. సో వారికి కూడా మా యొక్క ధన్యవాదాలు. ఈ ప్రోగ్రామ్ని మీ అందరూ సక్సెస్ చేసినందుకు చాలా సంతోషం. జై యాదవ్, జై మాధవ్. మాకు సహకారాలు అందిస్తున్న పెద్దలు మాజీ మంత్రివర్యులు కృష్ణ యాదవ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు వారి చేతుల మీదుగా ఈ లోగో లాంచింగ్ కార్యక్రమం ఉండబోతూ ఉంది. సో లోగో లాంచ్ 1, 2, 3. గుడ్, అభినందనలు. అలాగే అన్నగారితో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేపిస్తాము.